రెండో భాగానికి వెళదాం. మనం సంఘము అనేది అక్కడ ఏం రాయిందంటే జీవము కలిగిన దేవుని సంఘము అని రాయబడింది. సంఘము అనేది ఎక్కడిది, ఎవరిది అన్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. లేఖనాల్లో వివరించేటప్పుడు గ్రహించాలి మనం. బైబిల్ ఏం రాయబడి ఉంది, బైబిల్ ఏం చెబుతుంది, వాక్యం ఏం చెబుతుంది, లోకంలో ప్రజలు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, సంఘ క్షేమాభివృద్ధి ఎంతవరకు వచ్చింది, సంఘము క్షేమాభివృద్ధిలో నుంచి పడిపోవటానికి కారణాలు ఏంటో లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నవి. అందుకని సంఘంలో గురించి పోయిన గత వారములో మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుంటే దేవుని సంఘము అని రాయబడి నేర్చుకున్నాం మనం. దేవుని సంఘం అంటే దేవుడు ఏమన్నాడంటే సంఘము నాది అన్నాడు దేవుడు. రెండోది సంఘం అనేది నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా సంఘం, ఆయన సంఘం ఆయనది అని రాయబడి ఉంది. అంటే సంఘము దేవుంది, సంఘాన్ని దేవుడు తన సొంత రక్తమిచ్చి సంఘాన్ని నిర్మించాడు. ఆయన సంఘముతో రక్తముతో సంఘాన్ని నిర్మాణం చేశాడని లేఖనాల్లో రాయబడింది. మూడవది చెప్పాడు ఆయన పేతురుతో మాట్లాడుతూ, పేతురు నీవు నా శిష్యుడిగా ఉన్నావు, నాతోనే ఉంటున్నావు, నాతోనే ప్రయాణం చేస్తున్నావు, నా కాడి మోస్తున్నావునేమో. అయితే నువ్వేం చేయాలంటే పేతురుకు ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. ఏమిటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 చదువుదాం. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురు అన్నాడు. కంటే పేతురు అంటే రాయి, మరియు రాయి అనబడే పేతురు, మరియు రాయి అనబడే పేతురు. నువ్వు రాయివి అయ్యో పేతురు, నువ్వు రాయివి. మరియు పేతురు నువ్వు పేతురువు, ఈ బండ మీద సంఘము కట్టయ్యో. ఏ సంఘం కట్టాలంటే నా సంఘం, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని నువ్వేం చేయాలంటే బండ మీద కట్టయ్యో. అంటే బండ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి గుర్తుగా వాక్యంలో ఉంది, క్రీస్తే బండ అని రాయబడింది. అంటే సంఘము ఎక్కడ కట్టబడింది, సంఘము ఎక్కడ నిర్మాణం చేయబడింది, సంఘము ఏదంటే క్రీస్తు యేసు బండ పైన కట్టబడినది, నిర్మాణం చేయబడింది. ఎలా అంటే దేవుని సంఘం ఆ రక్తం వచ్చి సంపాదించుకున్న సంఘం అయింది. ఆ సంఘాన్ని ఎక్కడ కట్టాడో పెంచాయంటే నా బండపై అంటే క్రీస్తు యేసులో సంఘము కట్టబడను, బండ మీద సంఘము కట్టబడను. ఇప్పుడు బండ దేనికి గుర్తుంటే సంఘానికి గుర్తు. ఈ సంఘము ఎక్కడుందో అంటే సంఘం దేవుంది, సంఘం దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఈ సంఘము బండ మీద కట్టబడింది. అంటే టోటల్గా సంఘము దేవుంది, సంఘము దేవుని చేత నిర్మాణము చేయబడింది. సంఘములో దేవుడు ప్రజలు ఉంటారు. ఆ పాత్రంతో పేతురు నీవు బండ మీద నా సంఘాన్ని కట్టి అందులోనికి ప్రజలను సమకూర్చేవాడుగా ఉండాలని దేవుని సన్నిధిలో యేసు ప్రభుల వారు చెప్పాడు. మరి యేసయ్య ఇలా మాట్లాడాడు. నేనే బండి అంటే ఈ సంఘం నాది అంటున్నా, నేను అంటున్నా నీ రక్షణ సైన సంఘం మాది, నా సంఘం అన్న నేను. యేసయ్య అన్నాడు నువ్వెవడరా, నీకెక్కడ సంఘం అన్నా నన్ను. ఈనాడు లోకంలో ప్రజలందరూ నా సంఘం అని పోయిన వారని చెప్పి మాట నేను. అందరూ పాస్టర్లు అందరూ ఈ లోకంలో ఉన్న ప్రతి పాస్టర్ గారు ఏమంటున్నారంటే మా సంఘం, నా సంఘం అంటున్నారు. నేనేమన్నా రక్షణ సార్ పాస్టర్ గారు ఏమంటే రక్షణ సైన్యం నా సంఘం అంటున్నా. లోతుల మిషన్ వాళ్ళు ఏమంటే లోతుల సంఘం మా సంఘం అంటున్నారు. ఎస్ అని ఏమంటే నా సంఘం. సంఘంకి అసలు ఆయన పేరు పెట్టేసుకున్నాడు ఆయన.
ఏసన సంఘం అని. ఏస సంఘం కదా అది, ఏసన సంఘం. అలాగే జో గారు, అలాగే బస్సింగ్ గారు, ఈ ఈ లోకు చాలామంది, సతీష్ కుమార్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, వీళ్ళందరూ గొప్పోళ్ళు ఏసై కంటే. నా సంఘం అంటున్నారు. నేనంటూ బైబిల్ అంటుంది నీకు ఎక్కడ సంఘం? సతీష్ కుమార్, బక్సింగ్ గారు, జో గారు, సాల్వేషన్ ఆర్మీ, నూతన మిషన్, నీ ఎక్కడ సంఘం? సంఘం ఎక్కడిది నీకు? రక్తం పెట్టి కొన్నావా, స్థాపించావా? నా సంఘం అంటున్నావే, నీ సంఘం ఎక్కడిది అంటే యేసయ్య అన్నాడు సంఘము స్థాపన చేయటానికి. అప్పుడు పౌలు అన్నాడు సంఘము స్థాపన చేయటానికి ఎక్కడ అంటే అన్ని జనాంగంలోనికి వెళ్ళండి, బీడు భూమిని దున్నండి. లోకంలో చాలా బీడు భూమి ఉంది. ప్రతి ఒక్కరూ కర్ర తీసుకో, నాగలు తీసుకో, పొలంలోకి వెళ్ళు, అరణ్యంలోకి వెళ్ళు, బీడు భూమికి వెళ్ళు, బీడు భూమిని దున్ను, చెత్తం తేరయి, దాన్ని ఫలభర్తిగా చెయ్యి, పండే పొలంగా చెయ్యి అని యేసయ్య మాట్లాడాడు. కానీ ఎవరు కూడా బీడు భూమి దుంటల్లా. బీడు భూమిగానే ఉంది. దున్నించేలో సగు చెప్పిన చేలోకి వెళ్ళి సగు చేస్తున్నారు. అది యేసయ్య అన్నాడు నా సంఘం. మనమే మనుషులు అన్నాము, నా సంఘం అంటున్నాం. నీకు ఎక్కడ సంఘం అని అది మన ప్రశ్న. మనం నేర్చుకోండి. నీకు ఎక్కడ సంఘం? నీ సంఘమే. ఎక్కడ నీ సంఘం? రక్తం వచ్చి కొన్నావా, స్థాపించావా, అన్నిలో మార్చావా, అన్ని జాతులకు వెళ్ళి సువార్త చెప్పావా, సంఘాన్ని స్థాపించుకున్నావా? నీకున్న సంఘంలో సభ్యులు ఎక్కడోళ్ళు క్రైస్తవులే కదా. క్రైస్తవుడు అంటే ఏదో సంఘానికి సభ్యుడే కదా. నీకెక్కడ సంఘం? మరి నీకెక్కడ సంఘం? నిన్నగా మనం పుట్టారు, నా సంఘం అంటున్నాను. నిన్నగా మనం పుట్టి నాకు సంఘం ఉందయ్యా, నా సంఘమే గ్రేట్ అన్నాం, నా సంఘమే గొప్పది అన్నాం. మీరందరూ బాగుపడాలంటే, డబ్బులు రావాలంటే, ఆస్తి రావాలంటే, పిల్లలు పుట్టాలంటే, మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మా సంఘానికి రండి, నా సంఘంలో రండి, నా సంఘంలోకి వస్తే మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయని నువ్వు చెబుతున్నాం. యేసయ్య మాట చెప్పలా. యేసయ్య మాట చెప్పలో. యేసయ్య చెప్పిన మాటలు మనుషుడు నా సంఘాన్ని రమ్మని చెబుతా. పేతురు సంఘాన్ని కట్టయ్యో అన్నాడు తప్ప మా సంఘంలో రమ్మని చెప్పయ్యో, నా సంఘానికి వస్తేనే దీనని యేసయ్య చెప్పలేదే. నువ్వెవడు చెప్తాకే? నీకేంటి సంబంధం? ఎక్కడ రైట్ ఎక్కడ నీకు? నాకెక్కడ నాకు ఎక్కడ రైట్? నాకు ఎక్కడిది రైటు? దేవుని సంఘంలో ప్రజలు మనం, దేవుని సంఘంలో ప్రజలు మనం, దేవుని పిల్లలు మనం అక్కడే ఉండాలి. కానీ ఇప్పుడు ఏమిటంటే నా సంఘం అంటారు. నీకు నా ప్రశ్న ఏంటంటే నీకు సంఘము ఎక్కడది? ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా నీకు 100 మంది వచ్చారు ప్రజలు. ఈ 100 మంది ఎక్కడి వాళ్ళు అంటే ఆయన చెప్పాడు వారు రహస్యంగా పోయిన వారు మాట్లాడాము. ఒకడేమో రహస్యంగా వచ్చి జ్వరపడ్డా అంట, రెండేమో వంచకులు వచ్చి జ్వరపడ్డట, మూడేమో కపట సహోదరులు లోపల వచ్చాట. వారు వచ్చి ఏం చేశారంటే వారు వచ్చి ఏం చెప్పింటే భిన్నమైన బోధ చేశారు. ఏ బోధ? భిన్నమైన బోధ. ఏంటి? యేసుక్రీస్తు బోధలో, యేసుక్రీస్తు సంఘంలోకి నువ్వు వచ్చి, యేసుక్రీస్తు ప్రభు సంఘంలో నువ్వు ప్రవేశించి వాక్యం చెప్పుకోకుండా భిన్నమైన బోధ మాటకుండా చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం చదువుదాం సార్ త్వరగా. అబద్ధ ప్రవర్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను ఉందరు. వీరు తన్మును కొన్న ప్రభువును కూడా విసర్జించారు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటూ ఉన్నారు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తున్నారు. ఏంటి? దేవుని సంఘములో నువ్వు ప్రవేశించి, సంఘమేమో దేవుంది, దేవుడు కొన్నది, దేవుడు కట్టుకున్న సంఘం. ఈ సంఘములోకి నువ్వు రహస్యంగా ప్రవేశించి
రాత్రులు ప్రవేశించి, చీకట్లో ప్రవేశించి, రక్కసికి ప్రవేశించి ఏం చేస్తామంటే భిన్నమైన బోధ, వ్యతిరేకమైన బోధ, భిన్నమైన బోధ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి ప్రజలండి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేక, గ్రహించలేక ఎవరు రమ్మంటే పడి వెళ్ళిపోతున్నారు. అర్ధరాత్రులు ప్రార్థన, తెల్లకట్ల ప్రార్థన, తెల్లారులు ప్రార్థన. బతుకు మారిందా? జీవితం మారిందా? మాటలు మారినయా? క్రియ మారిందా? ఏంటి చేసేది? అది భక్తి. యేసయ్య అన్నాడు, వారు రకసింగ బోర్లు జ్వరబడి ఏం చెప్తుంటే భిన్నమైన బోధ. ఏంటి భిన్నమైన బోధ అంటే, నీవు నా గుళ్ళో ఉంటే పరలోకం ఇస్తానయ్యా, మా గుళ్ళోకి వస్తే ఆశీర్వాదం వచ్చింది నీకు, నా గుళ్ళోకి వస్తే, మా సంఘంలోకి వస్తే దీవించబడతావని తప్పుడు బోధ చేస్తే పాస్టర్లు కోకళ్ళు అయిపోయే లోకములో తప్పుడు బోధకు బయలుదేరిపోయారు. వారు భిన్నమైన బోధలు బోధిస్తూ ఉంటే, భిన్నమైన బోధలు బోధిస్తూ ఉంటే వాళ్ళ భిన్నమైన బోధించారు. మరి నువ్వు దేవుని సంఘంలో ఉన్నావు కదా, మనం దేవుని సంఘంలో ఉన్నామా? ఎవడో వచ్చాడు భిన్నమైన బోధ చేస్తున్నాడు, మనం ఏం చేయాలా? గ్రహించాలి, ఇది వాస్తవమా కాదా? ఎందుకు నాకు భిన్నమైన బోధ చేస్తున్నాడు, తప్పుడు బోధ చేస్తున్నాడు? నా సంఘం కాదు, దేవుని సంఘం కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు కలవర శిలువలో రక్తమిచ్చి సంపాదించిన సంఘం కాదు. ఇతను ఏంటి మరి? ఈ సంఘంలో ఏమీ లేదు, ఈ సంఘం వదిలేయండి, నా సంఘంలో రండి అని చెప్పి తప్పుడు బోధ, భిన్నమైన బోధ బోధిస్తున్నాడని గ్రహించాలి మనం. గ్రహించట్లా. ఏమైపోతున్నాం? వాడు రహస్యంగా బయలుదేరి భిన్నమైన బోధన చేస్తే వెంటనే ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న ప్రజలు, యేసుక్రీస్తు జనంగా అని పిలబడే ప్రజలు వాడొచ్చి భిన్నమైన బోధ చేస్తే, ఈ లోకంలో చాలామంది పాస్టర్లు దేవుని సంఘంలోకి వచ్చేసి భిన్నమైన తప్పుడు బోధలు చేస్తుంటే వెంటనే వీరు అటు తిరిగిపోయాను. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచడానికి వాళ్ళకి ఏం కావాలా? అయ్యే నచ్చింది వీళ్ళకి. ఎందుకని? మనకు మారలేదు. మనం మారితే అది పోకిరి చూస్తే అది పోకిరోడు అని గ్రహిస్తాం. అది మనలే మార్పు లేదుగా, మనకేం మార్పు లేదు, పైకి మారాం. మారవలసింది మనిషి కాదు, మారవలసిన మనిషి కాదు, మారవలసిన మనస్సు మారాలి, అంతరంగం మారాలి. అంతరంగం మారినవాడు సత్యమేదో అసత్యమేదో గ్రహించేవాడుగా ఉంటాడు. వారు పోకిరి చేష్టలు చేసి పోకిరి మాటలు మాట్లాడుతూ సంఘంలో ప్రవేశించి దుర్బోధ చేస్తుంటే, భిన్నమైన బోధ బోధిస్తూ ఉంటే విశ్వాసిగా నువ్వేం చేయాలి? ఇది కరెక్టో కాదయ్యా, ఇది తప్పుడు బోధగా ఉందే, భిన్నంగా ఉందే, సంఘం దేవుంది కదా, దేవుడు సంఘం పెట్టి నీ సంఘంలోకి ఎందుకు రావాలా? అసలు నీ సంఘం ఎక్కడయ్యో అంటే వీడు భిన్నమైన బోధలు చేసి ప్రజలకి లేనిపోని నేర్పించి జనాన్ని ఈడ్చుకుపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. ఆడ పెట్టుకున్నాడు 10 మందిని నా సంఘం అంటున్నాడు. వీళ్ళు కూడా అబ్బో మా ఇంటికి వచ్చాడు కదా, రాత్రుల్లో మాతో మాట్లాడాడు కదా, అది నిజమేమో అనుకుంటున్నారు. బైబిల్ మాట్లాడడం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 చూద్దాం. గలతీ 1:6. గలతీ 1:6. అమ్మా, క్రీస్తు కృపను బట్టి మిమ్ములను పిలిచిన వారిని విడిచిపెట్టేసి భిన్నమైన సువార్త తట్టు ఇంత త్వరగా మారిపోతారా సహోదరులారా అన్నాడు పౌలు గారు. అన్నాడు, యేసు ప్రభుల వారు సురక్తమిచ్చాడు, సంపాదించాడు, సంఘం అయింది, ఆయన ప్రజల మీరు, ఆయన సంఘంలో సభ్యుల మీరు ఆయనతో ఉండారు, దేవుని సంఘంలో మొక్కల్లాగా ఎదుగుతున్నారు మీరు. అయితే వాడొచ్చి రకస్యంగా జ్వరబడి బోధిస్తూ ఉంటే, భిన్నమైన బోధ చేస్తూ ఉంటే, మీరు దేవుని ప్రజలు కదా, దేవుని జనాంగం కదా, మీరెందుకు మరి ఆ భిన్నమైన బోధకి ఇంత త్వరగా తిరిగిపోయారయ్యా? ప్రశ్న పౌలు అంటమాట. అది మీరు దేవుడు చదువు మళ్ళీ పైన చదువు. క్రీస్తు యేసు కృపను బట్టి
ఎవరు పిలిచాడు మిమ్మల్ని? క్రీస్తు యేసయ్య పిలిచాడు. యేసయ్య నిన్ను పిలిస్తే, యేసయ్య నిన్ను పిలిస్తే, నీకోసం ప్రాణం పెడితే, నీ పాపం కోసం రక్తం గారిస్తే, నిన్ను శుద్ధి చేస్తే, నీకు సంఘాన్ని నిర్మాణం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు నా కుమారుడు రమ్ము, నా కుమారుడు నీ పాపాలు నేను క్షమిస్తున్నా, నా కుమారుడు నా సొత్తయ్య నాతో ఉండయని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలిస్తే, పిలిచిన వాణి స్వరాన్ని విడిచిపెట్టేసి ఎవడో వచ్చి రహస్యంగా జ్వరబడి నేను గొప్పోనమ్మా, ఇంద్రునమ్మా, చంద్రునమ్మా, మా గుళ్ళోకి రండి, నా సంఘానికి రండి, మీరు బలపడతారు, పరలోకం ఇస్తాను మీకు, నేను నీకుంద పరలోక గతి, నీకుంద పరలోకం, నాకుంద పరలోకం. ఎవడు చెప్పాడు పరలోకం? మా బాబు చెప్పు కాదు. యేసు ప్రభు చిన్నమ్మ అడిగింది, సొలోమి, అయ్యా నా కుమారుడా యాకోబు యాహాను నీతోనే ఉంటున్నారయ్యా, ఇద్దరు తమ్ముళ్ళని కాళ్ళు, అతడు తమ్ముళ్ళు అయ్యా నీతో ఉండి నిన్నే వెంబడిస్తున్నారు కాబట్టి అయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు అయ్యా, నీ రాజ్యము వచ్చినప్పుడు నీ తమ్ముళ్ళిద్దరిని పరలోక రాజ్యంలో కుడి పక్కొకండి ఎడం పక్కొకండి చేర్చుకోయ్యా అని సొలోమి అంటే యేసుక్రీస్తు ప్రభు పెద్దమ్మ అంటే మరియంకి అక్క అడిగింది. యేసయ్య ఏం చెప్పాలా? అలాగే పెద్దమ్మ, వాళ్ళ తమ్ముళ్ళు కదా, చాలా చేస్తాలే అని చెప్పాలి. వెంటనే యేసయ్య అన్నాడు, అది నా ఇష్టం, నా చిత్తంలో లేదు. పరలోక రాజ్యంలో ఎవడు ప్రవేశించాలో అనేది నా తండ్రి చిత్తములో ఉంది. ఆయన ఎవరిని నిర్ణయిస్తే, ఎవరిని ఎన్నుకుంటే వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కానీ నాదంటూ ఏమీ లేదమ్మా, నా ఇష్టం కాదన్నాడు. మరి నువ్వెవరు చెప్తాకి? మరి మా గుళ్ళకి వస్తే, నా సంఘానికి వస్తే పరలోకం ఇస్తాను, నీకు లేదు గతి, నీ క్రియ లేదు, క్యారెక్టర్ లేదు, బతుకు మరణం, ఈకేమితో సంఘం పరలోకాన్ని? ఇలాంటి సోది బోధలు చేస్తారు జనం. అది పౌలు అంటాడు, మీరు యేసుక్రీస్తు సువార్తలు మార్చబడ్డారు కదా, యేసుక్రీస్తు ప్రభు సువార్త వల్ల పిలువబడ్డారు కదా, యేసుక్రీస్తు వారు నీ పిలుచుకుని బలపరిచి సంఘంలో సభ్యులుగా చేశాడు కదా. ఇలాంటి నీవు క్రీస్తు యేసు బండ పైన కట్టబడ్డ సంఘంలో నిలిచి ఉన్న నీవు ఇంత త్వరగా భిన్నమైన బోతట్టు, భిన్నమైన సువార్త తట్టు వాళ్ళ వైపు తిరిగిపోవటం కారణమేంటి? దేవుని విడిచిపెట్టేసి, సువార్త విడిచిపెట్టేసి భిన్నమైన బోధ, తప్పుడు బోధకు తిరిగిపోవటం కారణమేంటి అంటే అసలు నీ బతుకే మారదన్నమాట. నిజంగా నీ బతుకు మారితే నువ్వేం చేయాలంటే, నన్ను యేసయ్య పిలిచాడు, యేసయ్య బండ మీద కట్టబడ్డ సంఘములో సభ్యుడని నేను, ఇది నా సంఘం, దేవుని సంఘం, భిన్నమైన బోధ చేస్తున్నాను, తప్పుడు బోధ చేస్తున్నావు, రాము వెళ్ళు అని చెప్పాలి. చెప్పకపోగా వెంటనే అటువైపు తిరిగి వాడితో కూడా వెళ్ళిపోతే నిన్ను ఒక రాయిగా వేసుకున్నాడు. అక్కడ ఇంకొక ఊర్లోకి వెళ్ళి అన్ని ఊళ్ళకి 10 రాళ్ళు తెచ్చాడు, 10 మంది చేసుకున్నాడు. ఆ 10 మంది చూసుకుని అన్నాడు, నా సంఘం. ఈ 10 మంది ఎవరు? దేవుని సంఘంలో ప్రజలు. ఈ 10 మంది ఎవరంటే దేవుని సంఘంలో ప్రజలాళ్ళు. దొంగిలించావు, మోసం చేశావు, దోపిడీ చేశావు, అబద్ధం చెప్పావు, దుర్పాటు చేశావు, భిన్నమైన బోధ బోధించావు. నేనే గొప్ప, నా బైబిలే గొప్ప, నేను చెప్పేది గొప్ప, నాతో ఉంటేనే అదంతా అబద్ధం, అది మోసం, వాడు మోసగాడు, ఈ సంఘం మోసం అని చెప్తున్నావు నీవు అని చెప్పి ప్రజల్ని దోసుకెళ్ళిపోయారు. బైబిల్లో మాట్లాడుతుంది, ఈ క్రీస్తు యేసు బండ పైకంట పాము వచ్చిందంట. ఏమొచ్చింది? పాము. బైబిల్ చూద్దాం. సామెతల గ్రంథం 30:18-19. సామెతలు 30:18-19. నా బుద్ధికి మించినవి, నేను గ్రహింపలేనివి 4 కలవు. ఏమనగా అంతరిక్షమున పక్షి రాజు జాడ
బండ మీద సర్పము జాడ. అక్కడెక్కడాగమ్మా బండ సర్పం ఏడొచ్చిందంట. బండ సర్పం ఎడకొచ్చేసింది, బండ ఎందుకు వచ్చేసి. బండ అంటే ఏంటి? ఇప్పుడు సంఘం. బండ దేని గుర్తుంట? సంఘం. పాము అనేది సర్పం ఎడకొచ్చేసింది, ఇప్పుడు సంఘంలోకి వచ్చేసింది. సర్పము సాతాను సంఘములో ప్రవేశించేసింది, వచ్చింది. కానీ దాని జాడ ఎవడు గ్రహించలేకపోతున్నాడు. గ్రహించిన మనం చేస్తున్నాం అంటే అరే వదిలే పోరా. ఒకరు గ్రహించనుకో, వెళ్ళిపో పడుచుకోబాక అయ్యగారు అన్నాడుకో, ఆ తండం అయ్యగారు మాట్లాడుకో, అయ్యగారు తన ద్వారా చంపేద్దాం పొడిచేద్దాం అని సమర్థించుకున్నా తప్ప, ఇదిగో బండ మీదకి సర్పం వచ్చింది. బండ మీద సర్పం జాడ కనపట్ల, కానీ బండ మీదకి సర్పం ప్రవేశించింది. అక్కడ వాక్యం అది, బండ మీద సర్పము జాడ. అర్థం కావట్లా. అది ఆల్రెడీ బండ మీదకి సంఘం మీదకి సంఘంలోకి సర్పం వచ్చేసింది. సాతాను ప్రవేశించింది. సాతాను వెలుగు దూత వేషము వేసుకొని బండ అనే సంఘంలో ప్రవేశించింది. అది అర్థం కావట్లా. ఎందుకంటే జాడ కనపట్ల, సంఘంలో తిరుగుతుంది, ఇళ్ళల్లో తిరుగుతూ ఉంది, విశ్వాసంలో తిరుగుతూ ఉంది, అందరిలో ఉంది. కానీ ఎవరు కూడా ఇది సర్పము ఉందని గ్రహించలేకపోతే, అందుకే బండ మీద సర్పపు జాడ అర్థం కావట్లా. ఈ సర్పము బండ మీద అంటే సంఘములో ప్రవేశించి ఏం చేస్తాయా అంటే అది భిన్నమైన బోధ చేసింది. ఒకటి. రెండోది, అదే ఆ సంఘంలో ప్రవేశించి ఏం చేస్తాయంటే, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 11 చూద్దాం. నెహెమ్యా 4:11. టైం అయిపోయింది. నెహెమ్యా 4. అమ్మా, నా విరోధులు వాళ్ళు తెలుసుకోకుండాను, గమనించాలి, తెలుసుకోకుండా సర్పం అంటూ బండన సంఘంలో ప్రవేశించి ఈ సర్పానికి విరోధులు పడే పరిశుద్ధులు చూడకుండా తెలుసుకోకుండా మనము వారి మధ్య జ్వరపడరండి అయ్యా. వారు తెలుసుకోరు. ఎట్లొచ్చామో తెలుసుకోరు. ఎట్లొచ్చామయ్యా? అన్నగా వచ్చాం, రక్త సంబంధంగా వచ్చాం, ఇంటి పేరుతో వచ్చాం, ఇంటి పేరుతోటి వచ్చాం, రక్త సంబంధులుగా వచ్చాం, కులం పేరుతో వచ్చాం, లోకి వచ్చేసాం మేము. వారు మరి ఎట్టొచ్చామో వారు గ్రహించలేకపోతున్నారు. ఎలా వచ్చామో వారికి అర్థం కావట్లా. గ్రహించకుండా ఉన్నట్లుగా మనము లోను ప్రవేశించి వారి మధ్యలో జ్వరబడి ఏం చేస్తారంట ఇది ఎక్కడ బండమేమో అర్థమవుతున్న భాష అర్థం చేసుకోవాలి. మీరు అర్థం తుడి చేసుకుని వెళ్ళిపోవద్దు. గ్రహించాలి, తెలుసుకోవాలి. ఏది సత్యం, ఏది అసత్యం. ఎందుకు ఈనాడు సంఘం ప్రజలు, ఈనాడు లోకంలో పాస్టర్లకి సంఘాలు ఎక్కడి, లోకంలో పాస్టర్లకి సంఘాలు ఎక్కడియే? రక్తం కాడ్చాడా, కొన్నాడా, పెంచాడా, అన్నులు మార్చాడా? అన్నులు అందరూ వచ్చి ఆ సంఘంలో ఉండారా? లేరే. నాలోళ్ళు మాదికంటే దేవుని సంఘంలో ప్రజలకు వాళ్ళు ఎలా వచ్చారు సంఘం కంటే? బండ మీద ప్రవేశించి, లోన ప్రవేశించి, రహస్యంగా ప్రవేశించి భిన్నమైన తప్పుడు బోధలు చేసి హృదయాలు కలవరపరిచి హృదయాలు మార్చేసి అందరినీ నివేశం చేసుకుని నేను కంటే యేసుక్రీస్తు ప్రభువును కూడా విసర్జించేలా చేశారు. దేవుని సంఘాన్ని, ప్రజల్ని విసర్జించే వారిలాగా వారి మాటలు చెప్పి గాడి మాటలు మాట్లాడి మాటల చాతుర్యంతో మనుషులు వశపరుచుకుని సంఘాన్ని వేరు చేసేసి సంఘం పెట్టుకుని నా సంఘం అయ్యా. ఎట్లా నీ సంఘం? రక్తం ఖర్చు కొన్నావా? ప్రాణం పెట్టి కొన్నావా? అన్నులుగా ఉండి విగ్రహాలు ఉంటే మార్చావా? మోకాలు కట్టావా? ప్రార్థన చేసావా? కన్నీరు గార్చావా? చీల్చబడ్డావా? నువ్వేమన్నా ఏం చేస్తే సంఘం వచ్చింది నీకు? నువ్వేం పాటగా పడ్డావని సంఘం వచ్చింది నీకు?
ఎక్కడ సంఘం నీకు? దోపిడిగాడు నువ్వు, దొంగోడు నువ్వు, మోసగాడు, మాయమాల చెప్పేసి ప్రజలు గాడి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు కూడా వాళ్ళు అనుసరిస్తున్నారు, గాడి వాళ్ళు అనుసరిస్తున్నారు. మీరు కూడా మీరు దుర్మార్గులే. మీ భక్తులేం కాదే. భక్తి గలవాడు దేవుని కోసం కనిపెడతాడు. భక్తి గలవాడు దేవా సర్పం వచ్చింది లోనికి, దాని విషయం చూడయ్యో, ఆ సర్పము ఆ పాము సంఘములో తిరుగుతూ ఉందయ్యా, అది దోషణ చేస్తుందయ్యా, అది చంపాలనుకుంటుంది, అందరూ చంపేసి ఈడ్చుకుని పోవాలి అనుకుంటుందయ్యా, సహాయం చేయని సంఘములో విశ్వాసం నువ్వు నిజమైన విశ్వాసం అయితే అటు తిరగకుండా అటు పోకుండా ఎక్కడే ఉండి దేనికోసం సర్పము కోసం, సర్పముకి జాడ కోసం, సర్పం చేసే మోసం కోసం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ వాక్యం అంటుంది అది జ్వరబడినట్ట, లోపల జ్వరబడి వారిని చంపి ఏంటంట జరిగే పనిని వారిని చంపేద్దాం. దేవుని సంఘంలో విస్తార పని జరుగుతూ ఉంది, దేవుని సంఘం బలపడుతూ ఉంది, దేవుని సంఘం అభివృద్ధి అవుతూ ఉంది, దేవుని సంఘం విస్తరిస్తూ ఉంది, దేవుని సంఘం వాక్యం బలపడుతూ ఉంది, ఎదుగుతూ ఉంది. ఆ పనిని మనం ఆటంకం చేద్దాం, ఆటంకం పెడదాం, ఆటంకం చేద్దాం, డిస్టర్బ్ చేద్దాం, దేవుని సంఘాన్ని పాడు చేద్దామని అనుకున్నట. ఎవరు వీళ్ళు? బండ మీదకి వచ్చిన సర్పం ప్లాన్ చేస్తుంది. వచ్చి ఇలా చేద్దాం, గొడవ పెడదాం, సమస్య పెడదాం, అవసరం చంపేద్దాం, సంఘాన్ని పాడు చేద్దాం, నా సంఘం తీసుకెళ్ళిపోతుంది జనాన్ని అంటే భక్తుడు యాహాన్ అంటున్నాడు, అయ్యా నేను తమ్ముండయ్యా, విశ్వాసునయ్యా, ఆత్మపూర్ణయ్యా, ఆత్మ కలిగి ఉన్నానయ్యా తండ్రి, ఒకసారి చూడయ్యో, బండ మీద సర్పం ఉందయ్యో, సర్పం గుర్రల్లో ఉందయ్యో, సర్పం లోనుందయ్యో, సర్పం ప్రవేశించి ఏర్పాటు చేయబడ్డ వారిని ఎన్నుకున్నట్టు దేవుని సంఘాన్ని అది పాడు చేస్తున్నాయో, ఆ ప్రజలు కూడా దానిని మోసాన్ని గ్రహించలేక దానితోనే తిరుగుతున్నారయ్యో అంటే యాహాన్ అంటాడు, అయ్యా వాళ్ళు లోన ప్రవేశించి ఏం చేస్తున్నారంటే 3వ యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 9-10 వచనాలు. నేను సంఘమునకు ఒక సంగతి రాస్తున్నా, సంఘమా, దేవుని సంఘానికి నేను ఒక సంగతిని రాస్తున్నాను. సంఘమా వినండి, సంఘమా ఆలోచించు, సంఘమా గ్రహించు, సంఘమా కళ్ళు తెరువు, సంఘమా తెలుసుకో, సంఘమా మూర్ఖంగా ఉండొద్దు, సంఘమా సత్యమేదో అసత్యమేదో తెలుసుకో, సత్య మార్గంలో నడుచుకో, నీ సంఘాన్ని నీవు కాపాడుకోమని సంఘములకు ఒక సంగతి నేను వ్రాస్తున్నాను. అయితే వారిలో ఏం కోరుకున్నట్ట? ఈ సంఘంలో వాళ్ళకి ఏం కోరుకుంటున్నాడా? సంఘంలో చేయగట ప్రధానత్వం, అధికారం కావాలా మాకు. విశ్వాసి నేను ఉన్నాననుకోండి, నేను బాగు చేయటానికండి, వాక్య పరిచయం చేయటానికి 18 ఏళ్ళు పట్టింది నాకు. బైబిల్ తీసుకుని ఫిలిపిట్ ఎక్కి వాక్యం చెప్పటానికి నాకు రక్షణ బాప్తిస్మం పొందినాక 18 సంవత్సరాల దాకా నాకు వాక్యం చెప్పనవాడు లేడు. ఎందుకని? ఈ 18 సంవత్సరాల్లో బైబిల్ కళాశాల 8 డిసిప్లిన్ 5 ఏళ్ళు ట్రైనింగ్ అయ్యా, ఇంకా పరమిగతాల మీద దానియేలు గ్రంథం మీద 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశా. అయినా సరే నాకు వాక్యం చెప్పే అవకాశం ఇలా. బక్సింగ్ అన్నారు, నువ్వు పిల్లోడివే అబ్బాయి, నువ్వు పిల్లోడివే, పిల్లలాగుండు, టైం వచ్చింది అంటే 18 సంవత్సరాలు నేను కాళ్ళొత్తుతా, ఏళ్ళొత్తుతా, ఊడుస్తా, పరిచారికుడిగా బతికాను. నేను స్వతంత్రంగా వాక్యం చెప్పడానికి 18 ఏళ్ళు. ఇప్పుడు బొడ్డు ఉన్నోడు వాక్యం చెబుతున్నాడు, మొసలోడు వాక్యం చెబుతాడు, ఎవడు పడతాడు వాక్యం చెప్పేస్తారు. ఎలా తరబీదు ఏది నీకు? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఏది తరబీ అభిషేకం మీద నీకు? ఎక్కడ ట్రైనింగ్ అయ్యా నువ్వు? పౌలు అన్నాడు, నేను సువార్త చెప్పిన ముందుగా నేనయ్యా గమానియేలు పాదాల దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నానయ్యా, నేను నేర్చుకున్నాకే చెబుతున్నా. బడా ఎవరు చేసేతో ఏంటి? ఏం చేస్తున్నారు ప్రజలు? పెద్దవాడు పాస్టర్ అయిపోదామని.
ఎవరు ఈ ఉన్న పాస్టర్లు మనుషులు కాదా? ఆకాశ చూడు దిగొచ్చేయండి ఏమన్నా. వాక్యం అంటుంది తర్బీదు వాళ్ళు ఏమన్నాడైనా సంఘములో వారిలో ప్రధానత్వంగా పెత్తనం కావాలి, నాకు ప్రధానత్వం కావాలి, నేనే గ్రేట్గా ఉండాలి, నేను ప్రధానంగా ఉండాలి, నేను ప్రధానత్వం కలిగి ఉండాలి. నేను వారిలో ప్రధానత్వం కోరుకున్నటువంటి వారట సంఘంలో ఉండలేక నాకు సంఘం నాకు ప్రాధాన్యత లేదు, పెత్తనం లేదు, అధికారం లేదు, గుర్తింపే లేదు, ఎందుకు ఉండాలి నేను? నాకు సంఘంలో గుర్తింపే లేదు, ప్రధానత్వం లేదు, నాకు అధికారం లేదు, పెత్తనం చేసే అవకాశం లేదు, నన్ను గుర్తించట్లా అని ప్రధానత్వము కోరుచున్న శివప్రేతే ఏదంటే ఈ అధికారం కోరుకున్న వాడంట పెత్తనం కావాలి, అధికారం కావాలి, ఆధిపత్యం కలుగుకున్నవాడంట దేవుని సంఘాన్ని అంగీకరించట్లా. అక్కడికి వెళ్ళి ఏముందిరా? ఆ పెత్తనం ఏమనుందా? పాట ఎత్తాడా, ప్రార్థన ఎత్తాడా, వాక్యం ఎత్తాడా? ఎందుకు వెళ్ళి వాక్యం? నేను నాకు పాలసీ ఉంటుంది, నేనే మాట్లాడే ఎవరికి అవకాశం ఇచ్చేదా ఏంటి? ఎందుకు ఇలా నేను అయ్యగారు, ఇక్కడ నేను అయ్యగారు, నేను కాపర్, నేను యజమాన్, నేను అభిషక్తుడు, నేను బుడపకలు వచ్చి ప్రసంగం ఇచ్చారా ఏంటి? నా ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయా? అది వాక్యానుసారం ప్రిన్సిపల్. అది ఇదేమంటారు సార్? ప్రధానత్వం లేదని అంగీకరించలేదు. వాడు మమ్మల్ని గురించి ఏదంట, అరే అయ్యగారి సార్ తెలుసా నీకు, ఆడు రౌడీరా, ఆడు గుండారా, యేసు ప్రభువులా చెప్పుకున్నాడు, కానీ ఆడు బెస్ట్ క్యాండిడేట్ అని ఈ నా మాటకు సుమి, నా మాట కాదమ్మా. బైబిల్ చెబుతుంది సంఘములో సర్పం ప్రవేశించి ఏం చెబుతుంటే, వాడు అంగీకరించకపోగా ప్రధానత్వం కోరుకుని అంగీకరించకపోగా ఏం చేస్తుందంట మమ్మల్ని గురించి చెడ్డ మాటలు మాట్లాడుతుంది, చెడ్డ మాట అసహ్య మాటలు మాట్లాడుతుంది, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు వాడు. సంఘ చెడ్డ మాటలు చెబుతున్నాడు లోకానికి. అది చాలదనుకున్నట్టుగా సహోదరులను అది చాలదని నేరాలు బాపటం, చాడీలు చెప్పటం, చెడ్డమాటలు చెప్పడం చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకోనక వారిని చేర్చుకునే మనసు గల వారిని ఆటంకాలు చేస్తున్నాడు. సంఘంలో ఆటంకాలు పెట్టుతున్నాడు. ఎవడాడు? బండ మీద ప్రవేశించిన సర్పం. కాబట్టి గ్రహించాలి మనం. సంఘం ఏసై ఇది కాదు. నా సంఘం చెప్పుకున్న బడాయి మాట్లాడి ఈ గొప్ప పాస్టర్లు అందరితో మేము మాట్లాడతా అదే మాట చెప్పాను. ఈ గొప్ప పాస్టర్లు అనబడి వాళ్ళందరికీ నేను చెప్పింది అంటే, నీ ఎక్కడ సంఘం? నీ సంఘం అంటే ఎక్కడంటే ఆ సంఘంలో ఉన్న ప్రజలకి అబద్ధ బోధ చేసి, భిన్నమైన బోధలు చేసి సంఘాన్ని సంకట్టావు నువ్వు. దొంగ బోధకుడివే. నిజమైన బోధకుడు ప్రాణబెట్టాలి అంటే అన్నిల్లోకి వెళ్ళాలి, చౌదరుల్లోకి వెళ్ళాలి, రెడ్డుల్లోకి వెళ్ళాలి, బ్రాహ్మణ్స్లోకి వెళ్ళాలి, వాడికి స్వార్థ చెప్పాలి. అక్కడ హింస వచ్చిద్ది, ఇబ్బంది వచ్చిద్ది, తంతారు, కొడతారు, కట్టేస్తారు, సిలువేస్తారు. అయినా సరే సహించి స్వార్థ చెప్పేవాడే నిజమైన సంఘములో పరిచారకుడు. ప్రార్థన టైం అయిపోయింది, మిగిలిన భాగాన్ని వచ్చేవారు మాట్లాడదాం. మా గనుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు. యేసయ్యా, మధ్యాహ్న కాలంలో మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు ప్రభువా, సంఘం నీది, నాకు సంఘం లేదయ్యా. నాకు సంఘం ఉందంటే దోపిడీ చేసి తెచ్చుకున్న సంఘం అయ్యా. నీ సంఘాన్ని మోసం చేసి తెచ్చుకుని నేను పెంచుకుంటూ బతుకుతున్నాను తండ్రి, నన్ను క్షమించయ్యా అని ప్రార్థించే బిడ్డలుగా సహాయం చేయండి. దేవుని సంఘాన్ని కాపాడండి, దేవుని సంఘంలో ప్రజల్ని కాపాడండి. సంఘంలో ప్రవేశించిన సర్పమయ్యా అనేక గృహాలు తిరుగుతుందయ్యా. ఆ సర్పాన్ని అరికట్టయ్యా, ఆ సంఘాన్ని బంధించయ్యా. సంఘము క్షేమముగా ఉండాలయ్యా. ఈ సంగతయ్యా
సంఘములంటే దేవుని సంఘముల ప్రజలు గ్రహించాలి తండ్రి. అర్థం చేసుకోవాలయ్యో, ఆచారం కాదయ్యో, ఏంది అయిందిలా అంటే కాదు ప్రభువా, నిన్ను గ్రహించుకొని ఉండేవారిగా చెయ్యయ్యా. దేవుని సంఘాన్ని స్థిరపరచమని ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. నా సంఘాన్ని మీరు దీవించండి. నా సంఘాన్ని కాపాడండి, ఆశీర్వదించి బలపరచమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చోండి.